సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ అండ్ డేమియన్ ప్రిస్ట్ అండ్ ఫిన్ బెలర్ అంటే మనకి అంటే జడ్జ్మెంట్ డే అండ్ సెత్ రాలిన్స్ వచ్చిన బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అంటే వచ్చిన ఎట జరిగిందన్నమాట మన సెత్ రాలిన్స్ పైన. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు రాలో మళ్ళొకసారి మనకి అంకల్ హౌడీ అండ్ బో డాలస్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ చూపిస్తున్నారన్నమాట. అదే అంటే మళ్ళీ ఒక టేప్ ఇచ్చినారు అండ్ ఆ టేప్ ప్లే చేసినారు. అండ్ దాంట్లో మనకి బో డాలస్ అండ్ అంకల్ హౌడీది ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ అంతేకాదు బాస్ వీడొచ్చు స్క్రీన్ పైన అంటే కొంచెం ఈ టైప్ జరిగిందన్నమాట. లీ మోర్గన్ అండ్ డొమినిక్ మధ్యలో కొంచెం ఈ టైప్ సెగ్మెంట్ జరుగుతున్నాయి. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ మన మహీంద్రా బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే గెలిచినారు. బట్ దాని తర్వాత చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్. సో ఈరోజు మనం ఓన్లీ రా గురించి కాదు, అంటే మనం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడతాం అన్నమాట. సో ఈరోజు రోమన్ రేన్స్ చిన్న అప్డేట్ వచ్చింది. సో దాని గురించి మనం మాట్లాడదాము. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రో స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఈట్ అంటే మన జే ఊసోది. అండ్ జే ఊసో క్రౌడ్లోకి వెళ్ళి ఎంట్రీ తీసుకున్నారు బాస్. అండ్ ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ వేసినారు మన జే ఊసో కోసం. అండ్ మన జే ఊసో రింగ్లో వచ్చి మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ టు మండే నైట్ రా అని మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత మన జే ఊసో చెప్పినారు, చూడండి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకెప్పుడు కదా అంటే శనివారం అని చెప్పినారు. కానీ మన కోసం మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి సండే మార్నింగ్ వస్తుందన్నమాట. సో మనం సండే అని చెప్తాము. సో మన జేవుస్ ఏమని చెప్పినారంటే ఈ సండే రోజు మన మనీ ఇన్ ద బ్యాంక్ ఉంది. అండ్ ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ల్యాడర్ మ్యాచ్లో ఓన్లీ ఒకటే సూపర్ స్టార్ గెలుస్తాడు అనమాట. ఒకటే సూపర్ స్టార్కి ఆ బ్రీఫ్ కేస్ అంటే ఆ కాంట్రాక్ట్ గెలుస్తాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే నో కార్మెలో, నో షాట్ గేబుల్ అంటే ఎలినైట్ అంటే వీళ్ళు కాదు. అంటే వీళ్ళు గెలిచేది ఇంకెవరు కాదు, మీ ముందు నిలబడి ఉన్నాడు. అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు, జే ఊసో అని చెప్పేసినారు. ఎస్ అంటే మన జే ఊసో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు గెలుస్తారని చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు ఎవరెవరు ఫైట్ చేయబోతున్నారు వాళ్ళు గెలవరంట, జే ఊసోనే గెలుస్తారని చెప్పినారు మన జే ఊసో. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన షాట్ గేబుల్ది. అండ్ షాట్ గేబుల్ వచ్చి చెప్పినారు సాలిగా ఎక్కువైపోతుంది. అంటే ఈటీట్ అంటే అసలు ఏంది ఇది అంటే మీకు తెలుసా, ఈడియట్స్ అంటే కూడా నా ఫ్యాన్స్ అందరికి చాలా క్లియర్లీ ఈడియట్స్ అని చెప్పినారు మన షాట్ గేబుల్. అండ్ ఏమని చెప్పినారు అంటే మీరు ఓకే ఈ వర్డ్ అంటే ఓకే ఈటీట్ అని చెప్పకుండా, ఎందుకంటే అసలు అది ఒక వర్డ్ బి కాదు, అర్థమైంది అసలు అది వర్డ్ కాదు. అసలైన వర్డ్ ఏంటంటే ఒక మెరికల్. అంటే చూడండి ఇప్పుడు ఒక అద్భుతం అన్నమాట. అంటే నా పైన మన వైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత భయంకరంగా అంటే మన షాట్ గేబుల్ పైన ఇంత భయంకరంగా అటాక్ చేసినారు. బట్ అయినా మన షాట్ గేబుల్ తిరిగి అంటే వచ్చినారు, చాలా తొందరగా రిటర్న్ చేసినారు. సో దీన్ని ఒక అద్భుతం అంటారు, అర్థమైందా. అండ్ ఇంకొకటి ఏంటంటే మన అంటే నా ఫ్యామిలీ అంటే మన అల్ఫా అకాడమీ మెంబర్స్ లైక్ మన ఓటీస్, సకీరా టుజావా అండ్ మ్యాగజిన్ డూప్రీ వదిలేసినారు కదా మన షాట్ గేబుల్కి. సో అది మెన్షన్ చేసినారు అనమాట, నా ఫ్యామిలీ నాకు వదిలేసి వెళ్ళిపోయినారు. సో మీకు అర్థమవుతుంది అయినా ఇక్కడ వచ్చి ఇక్కడ నిలబడడానికి ఇది ఒక అద్భుతం అని చెప్పినారు అనమాట మన షాట్ గేబుల్. అడంతగా షాట్ గేబుల్ ఏమంటారంటే ఇప్పుడు నేను మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయినాను. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈట్ ఇన్ ద బ్యాంక్ కాదు, ఇప్పుడు మాస్టర్ ఇన్ ద బ్యాంక్ ఉంటుందని చెప్పినారనమాట మన షాట్ గేబుల్. రింగ్లో రాగానే జేవుస్ అడిగిన అసలు ఇక్కడ ఏం చేస్తామని అడిగినారు. అండ్ వీళ్ళు ఫ్యామిలీస్ గురించి మాట్లాడినారు. లైక్ మన షాట్ గేబుల్ చెప్పినారు అంటే నువ్వు ఒకప్పుడు నీ ఫ్యామిలీకి వదిలేసినావు అని చెప్పినారు. సో అప్పుడే మన జేవుస్ ఇండైరెక్ట్లీ ఏమంటారంటే అన్యాయం జరిగినప్పుడు అట్లనే చేస్తారు అన్నట్టు ఒక టైప్లో మన జేవుస్ మాట్లాడినారు. అండ్ అప్పుడే మన షాట్ గేబుల్ అటాక్ చేసినారు బాస్. మన జేవుస్ పైన షాట్ గేబుల్ అటాక్ చేసినారు. అండ్ మన జేవుసో ఫైట్ బ్యాక్ చేసినారు అనమాట. అంటే మన జేవుసోనే రిటర్న్ అంటే కొట్టేసినారు అనమాట. మన షాట్ గేబుల్ బాగానే కొట్టినారు. సో అప్పుడే మన షాట్ గేబుల్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ రింగ్ బయటికి వెళ్ళిపోగానే అక్కడ లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. మన బ్రేవ్ వైట్ అంటే మన వైట్ 6ది థీమ్ సాంగ్ అక్కడ ప్లే అయింది అనమాట. అండ్ మన షాట్ గేబుల్ భయపడి క్రౌడ్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే మనకి మన వైట్ 6 మెంబర్స్ కనిపిస్తున్నారనమాట. అంటే ఎక్కడెక్కడ మన షాట్ గేబుల్ వెళ్ళినారో అక్కడక్కడ మనకి వైట్ 6 మెంబర్స్ కనిపిస్తున్నారు. చాలా పెద్ద లైట్ వచ్చాయన్నమాట, అక్కడ వైట్ 6 మెంబర్స్ కనిపించినారు. అండ్ అయినా మన షాట్ గేబుల్ క్రౌడ్లోకి వెళ్ళిపోయినారనమాట బ్యాక్ స్టేజ్. అండ్ అంతేకాదు అప్పుడే అక్కడ రింగ్ సైడ్ మన నిక్కీ క్రాస్ వచ్చింది. నిక్కీ క్రాస్ సేమ్ లాస్ట్ వీక్ లాగానే మన మైఖల్ కోల్కి ఒక బాక్స్ ఇచ్చింది అనమాట. అండ్ ఆ బాక్స్లో ఒక టేప్ ఉండే సేమ్ అదే లాస్ట్ వీక్ ఒక టేప్ ఉండే సేమ్ అలాంటిదే
ఒక టేప్ ఇచ్చింది మన నిక్కీ క్రాస్ మన మైఖేల్ కోల్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయి అంటే ప్రెజెంట్ కోసం ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది, ఇంకా చాలా ఉందన్నమాట మన వైడ్ 6 బట్ ప్రెజెంట్ కోసం అయితే ఇక్కడనే ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది ద న్యూ డే అంటే మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జైర్ వుడ్స్. ఎందుకంటే బాస్ మనకి ఎగ్జైర్ వుడ్స్ వర్సెస్ కైరన్ క్రాస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికాయి. మన కైరన్ క్రాస్ టీం మొత్తం అక్కడ అంటే అతోసప్ అంటే వీళ్ళందరూ అక్కడ రింగ్ సైడ్ ఉండారనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో రోల్ అప్ ద్వారా విన్నర్ అయిపోయినారు మన ఎగ్జైర్ వుడ్స్. ఎగ్జైర్ వుడ్స్ షాకిల్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు. సో బాస్ ఇంకేమంటే దాని తర్వాత వీళ్ళు కుమ్మేసినారు అంటే మన కైరన్ క్రాస్ అంటే అతోసప్ వీళ్ళందరూ అటాక్ చేసినారనమాట. అండ్ అంతేకాదు మన కైరన్ క్రాస్ అయితే కోఫీ కింగ్స్టన్ కి చాలా భయంకరమైన సబ్మిషన్ లాక్ చేసిన, మొత్తం చేయి ఇరిగిపోతే ఆ టైప్ లో లాక్ చేసిన అంటే చేయి ఇరిగిపోయింది అనుకున్నా ఆ టైప్ లో సబ్మిషన్ లాక్ చేసినారు బాస్. నిజంగా అంటే స్కార్లెట్ సరే వదిలే అని చెప్పింది, అంటే మన కైరన్ క్రాస్ కి అంత భయంకరంగా అటాక్ చేసినారనమాట, అంత భయంకరంగా సబ్మిషన్ లాక్ చేసినారు. సో నిజంగా ఇప్పుడు మన కోఫీ కింగ్స్టన్ మేబీ కొంచెం ఇంజుర్డ్ కావచ్చు, మేబీ చెప్పలేము, ఎందుకంటే నిజంగా నా సబ్మిషన్ చాలా భయంకరంగా ఉండనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన డేమియన్ ప్రిస్ట్ డామినిక్ తో మాట్లాడినారు. హే డామినిక్ నువ్వు మామి అంటే నువ్వు రియా రిప్లీతో నువ్వు మాట్లాడుతున్నావు, టచ్లో ఉన్నావు అని అడిగినప్పుడు మన డామినిక్ ఏమని అన్నారు అంటే నేను టచ్లో ఉన్నాను రియా రిప్లీతో, బాగానే హ్యాపీ ఉంది మన రియా రిప్లీ, అంతా బాగానే ఉందని మన డామినిక్ చెప్పినారు. కానీ అంతలోనే డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినారంటే ఏంది నువ్వు రియా రిప్లీతో మాట్లాడినావా, రియా రిప్లీ హ్యాపీ ఉందా, అంత సీన్ లేదు బాబు, ఎందుకంటే ఇందాకనే రియా రిప్లీతో మాట్లాడినాను, రియా రిప్లీకి చాలా పిచ్చి కోపం వస్తుంది, అర్థమైంది ఇక్కడ మొత్తం పిచ్చి లెక్కలు జరుగుతున్నాయి. సో అందుకని రియా రిప్లీ చాలా కోపం ఉందని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. సో అప్పుడే డామినిక్ ఏమన్నా అంటే సరే ఇప్పుడు నేను మొత్తం హ్యాండిల్ చేస్తాను, మొత్తం ప్రాబ్లం నేను మొత్తం సాల్వ్ చేస్తాను, కొంచెం టైం అని చెప్పినారు డామినిక్. సో అప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినా అంటే నువ్వు ఎప్పుడు అంటే నువ్వు ఎవ్రీ వీక్ ప్రతి వారం నువ్వు టైం ఆడుతున్నావు బట్ నువ్వు ఏం చేస్తలేవని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ వీళ్ళు మాట్లాడతాం జడ్జ్మెంట్ డే లోకర్ రూమ్లో రాగానే మీకు తెలుసు ఎవ్రీ వీక్ మన 2K24 గేమ్ ఆడుతూ ఉంటారు. అండ్ ఈసారి మనకి అక్కడ లీ మోర్గన్ మీకు అనిపించింది బాస్. అండ్ లీ మోర్గన్కి అంటే లీ మోర్గన్ సరిగ్గా నేను వెళ్తున్నాను చెప్పి లీ మోర్గన్ వెళ్ళిపోయింది. అండ్ మన ఫిన్ బ్యాలర్ అండ్ మన డేమియన్ ప్రిస్ట్ మధ్య మనకు చిన్న ప్రాబ్లం చూడడానికి దొరికాయి అనమాట. లైక్ మన ఫిన్ బ్యాలర్ చాలా క్లియర్గా చెప్పేసినారు, అంటే డేమియన్ ప్రిస్ట్ కొంచెం మారిపోతాను చాలా క్లియర్గా చెప్పేసినారు అనమాట. సో చిన్న ప్రాబ్లం మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరుకుతుంది. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత బాస్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, మన లీ మోర్గన్ వర్సెస్ జెలినా వేగా మధ్యలో ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఇది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఉండేనమాట ఈ మ్యాచ్, జెలినా వేగా వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన డామినిక్ వచ్చేసినారు. అండ్ డామినిక్ రాగానే డామినిక్ ఎంకల్నే మన డామినిక్ ఫాదర్ అంటే ది లెజెండ్ అంటే మన రెమి స్టెరియో వచ్చేసినారు అనమాట అక్కడ రింగ్ సైడ్. అండ్ బాస్ రింగ్ సైడ్ చాలా తమాషాలు జరిగినాయి, లైక్ అంటే మన లీ మోర్గన్ అయితే మన రెమి స్టెరియో పైన అటాక్ చేసి అనమాట. అండ్ మన డామినిక్ సేమ్ అంటే మన ఇంతకుముందు బెక్కీ లించ్ ఇచ్చినట్టే మన డామినిక్ ఈసారి జెలినా వేగాకి ఒక స్టీల్ చైర్ ఇచ్చినారు. కానీ జెలినా వేగా ఏం చేసిందంటే ఆ స్టీల్ చైర్తోనే అటాక్ చేసింది మన డామినిక్ పైన. అండ్ ఇదంతా చూసి మన లీ మోర్గన్కి పిచ్చి కోపం వచ్చింది. లీ మోర్గన్ జెలినా వేగాకి ఫినిషర్ ఇచ్చి పడేసింది. అండ్ కవర్ పింక్ అవుట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన లీ మోర్గన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరో కాదు మన లీ మోర్గన్. అండ్ లీ మోర్గన్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అంటే మన డామినిక్తో పాటు బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు ఏమైందంటే మన లీ మోర్గన్ దగ్గర స్క్రీన్ సైడ్ ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగింది. అంటే క్వశ్చన్ అడిగినారు మన లీ మోర్గన్కి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు అంటే లీ మోర్గన్ మీరు అనుకున్న ప్రకారం మీ రివెంజ్ టూర్ మొత్తం మీరు అనుకున్న ప్రకారమే నడుస్తుందా అని అడిగినప్పుడు మన లీ మోర్గన్ ఏమని చెప్పిందంటే అవును నా రివెంజ్ టూర్ మొత్తము నేను అనుకున్న ప్రకారమే నడుస్తుంది. అండ్ నిజం చెప్పాలంటే నేను చాలా లక్కీయెస్ట్ గర్ల్ అనమాట, ఎందుకంటే నా దగ్గర నా డాడీ డామినిక్ ఉన్నారు. ఎస్ అంటే మన డామినిక్కి డాడీ అని చెప్తుంది బాస్ మన లీ మోర్గన్. ఏం చెప్పాలేమో అర్థమవుతుంది, డాడీ అని చెప్తుంది మన లీ మోర్గన్ మన డామినిక్కి. అండ్ బాస్ అంటే పనులేమో చేసే పనులేమో కొంచెం వేరే ఉన్నాయి అండ్ డాడీ చెప్తుంది. సో చాలా విచిత్రం అనిపిస్తుంది. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ అయితే మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ ది. అండ్ మన సెత్ రాలెన్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ గా చీర్ చేసి అండ్ మన సెత్ రాలెన్స్ రింగ్ లో వచ్చి చెప్పినారు వెల్కమ్ టు మండే నైట్ టు రాలెన్స్ అని అందరూ అక్కడ వెల్కమ్ చేసిన. అండ్ మన సెత్ రాలెన్స్ విజనరీ అవన్నీ చెప్పినారు. దాని తర్వాత అక్కడ ఏమైందంటే కొన్ని పైకి అంటే కొన్ని పేపర్స్ పడుతుంటాయి. సో ఆ పేపర్ పట్టుకుని ఏమని చెప్పినారంటే చూడండి దీని అర్థం మీకు అర్థమవుతుందా అంటే ముందు సెలబ్రేషన్ జరుగుతుంది అనమాట ఇండైరెక్ట్లీ చెప్పినారు. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ వీక్ నేను రాల్ వచ్చినప్పుడు హ్యాస్ ద వరల్డ్ ఛాంపియన్ వస్తాను క్లియర్లీ చెప్పేసినారు అక్కడ.
ఎస్ అంటే ముందు సెలబ్రేషన్ టైప్ జరుగుతుంది కదా. సో అందుకని నెక్స్ట్ వీక్ అంటే ఇది ఒక సైన్ అన్నమాట. నెక్స్ట్ వీక్ నేను యాజ్ ఎ వరల్డ్ ఛాంపియన్ రింగ్లో అడుగు పెడతానని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఆ సిటీ గురించి అంటే సిటీ ఒక ఛాంపియన్స్ సిటీ అని చెప్పినారు. అండ్ ఆ సిటీ ఛాంపియన్స్ పేరు చెప్పినారనమాట. సో అప్పుడే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడండి నా కోసం ఈ టైటిల్ గెలవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నాకు ఏదో కూడా విషయం అంటే నా టైటిల్ నాకు కావాలి, నా వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ నాకు కావాలి. ఎందుకంటే నేను సెకండ్ సూపర్ స్టార్ అని నేను ఉండలేను అనమాట. అంటే నేను ఎప్పుడు నెంబర్ 1 ఉండాలని చెప్పినారు మన సెత్ రాలిన్స్. సెకండ్ సూపర్ స్టార్ ఉండాలంటే నా వల్ల కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అందుకని ఏదో ఒకటి చేసి ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలుస్తాను. ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను ఒకవేళ ఓడిపోతే డేమియన్ ప్రీస్ట్ ఛాంపియన్ ఉన్నంత కాలం నాకు ఇక టైటిల్ కోసం అవకాశం దొరకనమాట. నేను ఒకవేళ ఓడిపోతే నాకు ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరకదు డేమియన్ ఛాంపియన్ ఉన్నంత వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన డేమియన్ ఒకవేళ ఓడిపోతే అంటే నేను గెలిస్తే అండ్ డేమియన్ ఓడిపోతే మాత్రము డేమియన్ ఓన్లీ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఓడిపోడు, అంటే మన జడ్జ్మెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతాడనే మాట అని చెప్పినారు. అని క్లియర్లీ అక్కడ ఒక మాట చెప్పినారు సెత్ రాలిన్స్. అండ్ అది ఏంటంటే చూడండి నేను కావాలని ఇదంతా చేస్తలేను, అంటే ఏదో జడ్జ్మెంట్ నుంచి బయటికి చేయాలి డేమియన్ ప్రీస్ట్కి అని నేను అట్లా ఏం ఆలోచించలేను. రియాలిటీ ఏంటంటే డేమియన్ వితౌట్ జడ్జ్మెంట్ డేబీ చాలా మంచిగా సంపాదించవచ్చు అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఫిన్ బ్యాలర్ది. అండ్ ఫిన్ బ్యాలర్ వచ్చి చెప్పినారు, హే లేడీస్ అండ్ జెంటల్మెన్, చూడండి ఇప్పుడు మీరు అందరు నాకు హలో చెప్పండి మీ వన్ ఆఫ్ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్కి. అండ్ నిజం చెప్పాలంటే చూడండి ఇప్పుడు నేను రీసెంట్లీ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినాను. సో ఆ లెక్కలో చూస్తే నేను చాలా హ్యాపీ ఉండాలి. బట్ నేను ఈరోజు అంత హ్యాపీ లేను. ఎందుకంటే చూడండి నా మూడ్ కొంచెం ఆఫ్ ఉంది, నా మూడ్ కొంచెం ఖరాబ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏమేమి కరెక్ట్గా జరగాలో కరెక్ట్గా జరుగుతలేదు అన్నమాట. ఎందుకంటే జడ్జ్మెంట్ డే కొంచెం చేంజ్ అయిపోతుంది, మన డేమియన్ ప్రీస్ట్ కొంచెం చేంజ్ అయిపోతున్నాడు. అండ్ ఇదంతా ఇంకొవ్వరు వల్ల కాదంటే ఇదంతా ఓన్లీ సెత్ రాలిన్స్ వల్ల. అంటే సెత్ రాలిన్స్కి బ్లేమ్ చేసినారు. అంటే ఇప్పుడు జడ్జ్మెంట్ డే ఏమేమి జరుగుతుందో దాని కారణం మొత్తము మన సెత్ రాలిన్స్ అని చెప్పేసినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ చెప్పినారు, హే సార్ అంటే ఇవన్నీ ఆపు, మన ఫిన్ బ్యాలర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఫిన్ బ్యాలర్ అంటే డేమియన్ ప్రీస్ట్ ఆల్రెడీ ఒక జబర్దస్త్ మనిషి అనమాట. అంటే డేమియన్ ప్రీస్ట్కి నచ్చింది డేమియన్ ప్రీస్ట్ చేస్తుండు, నేను ఎందుకు డేమియన్ ప్రీస్ట్ ఎక్కిస్తాను అని కొంచెం మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమంటే నాకు తెలుసు, అంటే నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అంటే ఫిన్ బ్యాలర్ నీకు జెలస్ ఎక్కువైపోయింది, అంటే నీకు కుళ్ళు అంటే నీకు జెలస్ డేమియన్ ప్రీస్ట్ అంటే. ఎందుకంటే డేమియన్ ప్రీస్ట్ దగ్గర ఒకటి ఉంది, అది లేదు. అండ్ అది ఏంటంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్, అంటే ఆ టైటిల్ దగ్గర లేదు కాబట్టి నీకు జెలస్ అని చెప్పేసినారన్నమాట మన సెత్ రాలిన్స్. అండ్ నువ్వు ఈ రింగ్లో అడుగు పెడితే కానీ ఇచ్చి పడేస్తానని చెప్పేసినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డేమియన్ ప్రీస్ట్ది. అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రీస్ట్ అక్కడ రింగ్లో వచ్చేసిన. రింగ్లో రాగానే మన సెత్ రాలిన్స్ ఏమందంటే నాకు అర్థమైపోతుంది అంటే ఇదంతా ట్రాప్ కదా, మీ జడ్జ్మెంటే ట్రాప్, ఇక మీరు ఇద్దరు కలిసి ఇక నాకు పైన అటాక్ చేయడానికి వచ్చింది కదా, సో రండి చూసుకోమన్నట్టు మన సెత్ రాలిన్స్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే మన డేమియన్ ప్రీస్ట్ ఏమని చెప్పారంటే, చూడు సెత్ రాలిన్స్ ఇదంతా ట్రాప్ గ్రాప్ ఏం కాదనే మాట. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు మన ఫిన్ బ్యాలర్ అంటే నా బిజినెస్ మధ్యలో ఎవరైనా వస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదని క్లియర్ చెప్పేసినారు మన ఫిన్ బ్యాలర్కి మన డేమియన్ ప్రీస్ట్. అండ్ అంతేకాదు మన డేమియన్ ఏమన్నారంటే, చూడు సెత్ రాలిన్స్ నువ్వు అసలు ఏమో అనుకుంటున్నావు అనమాట. అంటే ఇప్పుడు నేను యాజ్ ఏ ఛాంపియన్ ఎక్కువ రోజులు ఉండను నువ్వు అనుకుంటున్నావు, అండ్ ఈ మండే నైట్ రాకి నువ్వు నడిపిస్తావు అనుకుంటున్నావు, బట్ నువ్వు ఎక్కువ కాలం అట్లా అనుకోలేవు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు నడిపిస్తలేవు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నడిపిస్తున్నావు అని, అది ఎక్కువ కాలం నువ్వు అట్లా అనుకోలేవు అని చెప్పేసినారనమాట. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, ఏంది అవునా నువ్వు నా గురించి ఈ టైప్లో ఆలోచిస్తున్నావు, సరే ఒక పని చేద్దాం, మైన్ ద బ్యాంక్ వరకు ఎందుకు బాబు ఈరోజు చూసుకుందాం నడు ఫైట్ చేద్దామని చెప్పేసినారు ఇక మన సెత్ రాలిన్స్. అప్పుడే ఇంకా నుంచి ఫిన్ బ్యాలర్ అటాక్ చేసినారు సెత్ రాలిన్స్ పైన. ఫిన్ బ్యాలర్ అటాక్ చేస్తున్నప్పుడు ఫిన్ బ్యాలర్ అంటే మన డేమియన్ అటాక్ చేయలేదు. సో అప్పుడే మన ఫిన్ బ్యాలర్ మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తా మన డేమియన్కి చెప్పినారనమాట. ఏమైంది డేమియన్ రా అటాక్ చేద్దామని చెప్పినారు, బట్ మన డేమియన్ ఆపేసినారు ఫిన్ బ్యాలర్కి. కానీ అందులోనే మన సెత్ రాలిన్స్ నిలబడి అంటే జబర్దస్త్ సూపర్ కిక్ ఇచ్చేసినారనమాట. అండ్ ఆ కిక్ డైరెక్ట్గా మన డేమియన్ ప్రీస్ట్కి తాకింది. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ మన ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేసినారు, అంత బాగానే ఉండే. బట్ మన డేమియన్ ప్రీస్ట్ జబర్ జోక్స్ ఇచ్చి పడేసినారు మన సెత్ రాలిన్స్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ అంటే బ్రౌల్లో అప్పర్ హ్యాండ్ మన డేమియన్ ప్రీస్ట్ ఉండే. అండ్ డేమియన్ ప్రీస్ట్ అండ్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఫస్ట్ ఒక ప్రాబ్లం లా చూపించినారు, బట్ ఒకటేసారి మన డేమియన్ ప్రీస్ట్ ఫిన్ బ్యాలర్కి నీకేం కాదంటే ఉన్నా అన్నట్టు తీసుకెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్
అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన జోయ్ స్టార్క్ వర్సెస్ డకోటా కాయ్ వర్సెస్ మన ఐవి నాల్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ మధ్యలో చాలా తమాషా జరిగిందన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జోయ్ స్టార్క్. ఎస్, మన జోయ్ స్టార్క్ ఈ మ్యాచ్ లో గెలిచి మన ఉమెన్స్ ల్యాడర్ మ్యాచ్ లో యాడ్ అయిపోయింది మన జోయ్ స్టార్క్. సో నెక్స్ట్ మనకి అంకల్ హౌడీ అండ్ బో డాలెస్ ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఈ సెగ్మెంట్ లో అంటే మన బో డాలెస్ ఇంకెవరు కదా అంకల్ హౌడీయే. అండ్ అంకల్ హౌడీయే మన బో డాలెస్ అని మనకి ఈ టైప్ లో సెగ్మెంట్ చూపించినారు. లైక్ అంటే మన ఫస్ట్ మన బో డాలెస్ ఏమన్నా అంటే మనం కొంచెం ప్రైవసీగా అంటే ఇదంతా మనకు అవసరమా అన్నట్టు మాట్లాడినారు. అండ్ నువ్వేమైనా స్పెషల్ అని మన అంకల్ హౌడీ అడిగినారనమాట మన బో డాలెస్ కి. అండ్ అంటే చూడండి ఇప్పుడు మనకి అందరూ మర్చిపోయినారు, అంటే మన బో డాలెస్కి అంటే ఇలా ఫ్యామిలీకి వాట్స్కి అందరూ మర్చిపోయినారంట. వాళ్ళందరూ గుర్తు చేయాలని చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు రెకనింగ్ నా లోపల ఉన్న వాయిస్ రెకనింగ్ అన్నప్పుడు నేనే ఆ రెకనింగ్ అని చెప్పినారనమాట మన అంకల్ హౌడీ. సో అసలు ఏంటంటే వీళ్ళిద్దరు ఒక్కటే అన్నట్టు, అంటే మన బో డాలెస్ మనసులో ఉన్న వాయిస్ మనసులో ఉన్న మనిషి అంకల్ హౌడీ. అండ్ అంకల్ హౌడీ మన బో డాలెస్ అని ఆ టైప్లో మనకి సెగ్మెంట్ చూపించినారు అనమాట. క్లియర్లీ మనకి ఈరోజు చూపించినారు ఇద్దరు ఒకటే అని, అంటే అపరిచిత అనుకోండి. సో ఆ టైప్ వస్తున్నాడని చెప్పి చూపించేసినారు మనకి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. దాని తర్వాత మనకి ఫాదర్ వర్సెస్ సన్ మ్యాచ్, అంటే మనకి రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ బాగానుండే. స్టార్టింగ్ లో మన డామినిక్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు రెమిస్టేరియోకి. ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం వచ్చి ఎంతైనా ఫాదర్ అండ్ సన్. అండ్ ఒక సన్ ఫాదర్ పైన అటాక్ చేస్తున్నప్పుడు కాళ్ళతో తన్నప్పుడు ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది అనమాట ఫ్యాన్స్. అందుకే ఈ మ్యాచ్లో చాలా రియాక్ట్ అయినారు. అండ్ అంతేకాదు బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతుంటే అంటే చూడండి స్టార్టింగ్ అయితే మన డామినిక్ బాగానే కొడుతుంటే అండ్ మన రెమిస్టేరియో కొట్టడం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మన లీ మోర్గన్ వచ్చింది. లీ మోర్గన్ వచ్చి ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశానమాట మన రెమిస్టేరియోకి. అండ్ అంతే మన వీడొచ్చి మీ స్క్రీన్ పైన కొంచెం ఈ టైప్ జరిగిందన్నమాట. మన లీ మోర్గన్ మన పడిపోయినారు మన డామినిక్. అండ్ ఇవన్నీ తమాషాల తర్వాత అక్కడ మన జరీనా వేగా వచ్చింది. జరీనా వేగా వచ్చి మన లీ మోర్గన్ పైన అటాక్ చేసింది. అండ్ ఎక్కడనో ఇలా బ్రాల్ వల్లనే మన డామినిక్ రింగ్ రోప్ పైన ఎక్కినప్పుడు కొంచెం రింగ్ రోప్ పైన పడిపోయినారు. మెయిన్ పాయింట్ పైన దెబ్బ తాకిందన్నమాట మన డామినిక్కి. దీని లాభం లేపినారు మన రెమిస్టేరియో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రెమిస్టేరియో. ఎస్, రెమిస్టేరియో ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ డామినిక్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ అప్పుడు మన లీ మోర్గన్ డామినిక్ నేను మొత్తం మ్యాటర్ మొత్తం నేను సాల్వ్ చేస్తాను చూసుకుంటా అన్నట్టు మన లీ మోర్గన్ చెప్తుంటే బట్ అయినా మన డామినిక్ పట్టించకుండా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైన్. సామీ జైన్ రింగ్ లో వచ్చి చెప్పినారు చూడండి ఇప్పుడు నేను ఎప్పుడు ఏ ఛాలెంజ్ కోసం రెడీ ఉంటాను. అండ్ ఇప్పుడు ఫైనల్లీ నా మ్యాచ్ సెట్ అయిపోయింది అనమాట. నేను మన మహీంద్రా బ్యాంక్ లో బ్రాన్ బ్రేకర్ తో ఫైట్ చేయబోతున్నాను. నా టైటిల్ డిఫెండ్ చేయబోతున్నాను. అండ్ నాకు తెలుసు నేను మొత్తం వింటున్నాను, అంటే సోషల్ మీడియా టాక్ ఉంది కదా, అంటే అందరు ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారంటే మన బ్రాన్ బ్రేకర్ ఇచ్చి పడేస్తారు సామీ జైన్ కి, బ్రాన్ బ్రేకర్ గెలుస్తారని మొత్తం టాక్ అన్నమాట సోషల్ మీడియాలో. సో అందుకని సామీ జైన్ ఏమన్నారంటే నేను అంటే స్టూపిడ్ని కాదనేమాట, నేను మొత్తం చూస్తున్నాను, నేను మొత్తం వింటున్నాను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే బ్రాన్ బ్రేకర్ నాకు కొట్టి ఓడిపించేస్తాడు, బ్రాన్ బ్రేకర్ గెలుస్తాడు, నేను ఓడిపోతాను చాలా మంది అనుకుంటున్నారు. బట్ చూడండి నేను చాలా క్లియర్లీ మాట చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే నేను మహీంద్రా బ్యాంక్ లో బ్రాన్ బ్రేకర్ కి ఓడిపించేస్తానని మన సామీ జైన్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన బ్రాన్ బ్రేకర్ ది. సో మన బ్రాన్ బ్రేకర్ రింగ్ లో వచ్చేసిన. రింగ్ లో వచ్చిన తర్వాత మన బ్రాన్ బ్రేకరే ఫస్ట్ చెప్పినా చూడు సామీ జైన్ లాస్ట్ వీక్ నువ్వు నా మనసులో అంటే కొంచెం రెస్పెక్ట్ వచ్చాయన్నమాట, నీకోసం కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. ఎందుకంటే చాలా మంది నాతో దూరం పారిపోతున్నారు, బట్ నువ్వు నా దగ్గరకు వచ్చి మరి నువ్వు నాకు టైటిల్ కోసం పడేసే అవకాశం ఇచ్చినావు. సో అందుకనే నువ్వు అంటే మనసులో కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఇంకా రెండు మీనింగ్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నా టైటిల్ కోసం అవకాశం ఇచ్చినా కదా, సో దాని ఇంకా రెండు అర్థం ఉంటాయి. అండ్ అది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నీలో చాలా గట్స్ ఉన్నాయి, సో అందుకే నువ్వు నాతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోయినావు. ఇంకొకటి ఏంటంటే నీకు అసలు ఐడియానే లేదనేమాట, అంటే ఏం జరగబోతుందో నీకు అసలు ఐడియానే లేదని చెప్పేసినారు మన బ్రాన్ బ్రేకర్. అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమన్నారంటే ఇప్పుడు నా మనసులో ఉన్న రెస్పెక్ట్ అదంతా నేను మహీంద్రా బ్యాంక్లో ఇంకెళ్ళి వదిలి వచ్చేస్తాను, ఆయన కుమ్మి పడేస్తాను, ఆయన నీకు ఓడిపించి నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతానని బ్రాన్ బ్రేకర్ చెప్పినారు. సో అప్పుడే సామీ జైన్ ఏమన్నారంటే చూడు బ్రాన్ బ్రేకర్ నిజం చెప్పాలంటే ఈ మాట నువ్వే కాదు, అంటే ఎన్నో వేల మంది చెప్పినారు, వేల మంది నాకు చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు, బట్ నేను మరోసారి నిలబడ్డాను. అండ్ ప్రూఫ్ నా చేతులు ఉంది, నేను ప్రెసిడెంట్ కోసం నేను
ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. అర్థమైందా? అండ్ నువ్వు పెద్ద స్మార్ట్ అనుకుంటున్నా, బట్ అంత స్మార్ట్ ఏం కాదని మన సామి జైన్ చెప్పేసినారు. అండ్ సామి జైనే ఇచ్చి పడేసని చెప్పేసినారు, మహీంద్రా బ్యాంక్ చూసుకోమని చెప్పినారు. సో అప్పుడే మన బ్రౌన్ బ్రేకర్ సరే అని చెప్పి అంటే రింగ్ బయటికి వెళ్ళండి నాటకాలు చేసినా, బట్ ఒకటేసారి మన బ్రౌన్ బ్రేకర్ ఒక స్పియర్ ఇచ్చి పడేసినారు అనమాట మన సామి జైన్కి. అండ్ మన బ్రౌన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చిన తర్వాత రింగ్ బయటికి వెళ్ళిపోయినారని మీకు తెలుసు. అంటే రింగ్ రౌండ్ ఇట్లా ఉరికొస్తారు కదా, సో మన సామి జైన్కి పైన అటాక్ చేయడానికి మన బ్రౌన్ బ్రేకర్ ఇట్లా ఉరికొచ్చినారు. బ్రౌన్ బ్రేకర్ స్పియర్ కొడతాం అనుకున్నారు, బట్ మన సామి జైన్ ఒకటిసారి జంప్ చేసినారు. అండ్ మన బ్రౌన్ బ్రేకర్ చక్కగా స్టీల్ స్టెప్ సైడ్ తాకినారు. దాని తర్వాత సామి జైన్ దీని లాభం లేపి బ్రౌన్ బ్రేకర్ కి పంచెస్ పైన పంచెస్ ఇచ్చినారనమాట. సామి జైన్ అటాక్ చేసినారు, బ్రౌన్ బ్రేకర్ పైన రింగ్ లో వచ్చేసినారు. రింగ్ లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రౌన్ బ్రేకరే ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చి పడేసినారు మన సామి జైన్ కి. అండ్ దాని తర్వాత బ్రౌన్ బ్రేకర్ ఆ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ ఇట్లా పైకి లేపినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ అయిపోయినా. అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన బ్రౌన్ బ్రేకర్దే ఉండే. అండ్ చూసాం మహీంద్రా బ్యాంక్ లో ఏమవుతుందో, మహీంద్రా బ్యాంక్ లో బ్రౌన్ బ్రేకర్ గెలుస్తాడు అట్లా అనిపిస్తుంది. సో చూద్దాం, మీరు బ్రౌన్ బ్రేకర్ సైడా సామి జైన్ సైడా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికి మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన షేమస్ వర్సెస్ మన ఇలియా డ్రాగన్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ లాడర్ మ్యాచ్ కోసం ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో నిజంగా అంటే ఒక బ్యాంగర్ మ్యాచ్ ఉండే బాస్ ఈ మ్యాచ్. ఎందుకంటే షేమస్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ లాంటి సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తున్నారు ఈ మ్యాచ్. లాంటి స్పెషల్ ఇలియా డ్రాగన్ లాంటి సూపర్ స్టార్ ఉన్నారంటే మ్యాచ్ మామూలుగా ఉండనమాట. మ్యాచ్ చాలా కిరాక్గా ఉండే. బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన డ్రూ మ్యాకింటైర్. ఎస్ అంటే మన షేమస్ అండ్ మన ఇలియా డ్రాగన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన డ్రూ మ్యాకింటైర్. డ్రూ మ్యాకింటైర్ మన మహీంద్రా బ్యాంక్ కోసం క్వాలిఫై అయిపోయినారు. మహీంద్రా బ్యాంక్ లాడర్ మ్యాచ్లో ఇప్పుడు అఫీషియల్లీ యాడ్ అయిపోయినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ బాస్ అంతేకాదు, డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పేసినారంటే మన మహీంద్రా బ్యాంక్లో అంట మహీంద్రా బ్రేక్ఫాస్ట్ గెలుస్తారంట. అండ్ సేమ్ అదే రోజు అదే నైట్ మన డ్రూ మ్యాకింటైర్ క్యాష్ ఇన్ చేసి ఛాంపియన్ అయిపోతా అని చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ దాని తర్వాత ఆ సీఎం పంక్ బ్రాస్లెట్ ఉంటుంది కదా, సో అంటే లాస్ట్ వీక్ అంటే స్మాక్ డౌన్ తీసుకున్నారు కదా మన లాస్ట్ వీక్, అంటే దానికంటే ముందు జరిగిన స్మాక్ డౌన్లో డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసిన సీఎం పంక్ పైన సపోర్ట్ ఒక బ్రాస్లెట్ తీసుకున్నారు. సో అదే బ్రాస్లెట్ తీసి ఎక్కడిచ్చినారన్నమాట, చేతిలో వేసుకున్నారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయితే అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో చూడండి బాస్, మనకి రోమన్ రేన్స్ మ్యాచ్ పైన అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే రోమన్ రేన్స్ ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తారో ఆ మ్యాచ్ పైన మనకి కొన్ని అప్డేట్స్ వచ్చినాయన్నమాట. సో చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ అంటే క్లియర్గా చెప్పాలంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు వస్తే సమ్మర్ స్లామ్ అయితే కంపల్సరీ ఒక 1-on-1 మ్యాచ్లో ఫైట్ చేస్తారంట రోమన్ రేన్స్. కానీ ఒకవేళ సమ్మర్ స్లామ్లో వస్తే అంటే ఇప్పుడు ఎక్కువ రూమర్ సమ్మర్ స్లామ్ అంటున్నాయి కదా, సో ఒకవేళ సమ్మర్ స్లామ్లో వస్తే మేబీ మన రోమన్ రేన్స్ ఫస్ట్ మ్యాచ్ మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లోవి కావచ్చు అంట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి మన WWE మరోసారి చాలా పాత ప్రీమియం లైవ్ ఈవెంట్ అనమాట. సో దాన్ని మరోసారి తీసుకొస్తుంది. సో అందుకని రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ అంటే ఆల్రెడీ మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ ఒక హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ అని ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయి. బట్ అయినా రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అని మన WWE బ్యాక్ స్టేజ్ ఆడియన్స్ అంట. సో అందుకని ఒకవేళ సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే మాత్రం దాని తర్వాత బ్యాషిన్ బర్నిల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ అంత మంచి దాంట్లో ఫైట్ చేసిన అంటే బ్యాడ్ బ్లడ్లో ఫైట్ చేయొచ్చు మన రోమన్ రేన్స్ అని ఇలాంటి రూమర్స్. సో ఒప్పలు చెప్పాలంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే సమ్మర్ స్లామ్లో ఒక మ్యాచ్లో కనిపిస్తారు మనకి రోమన్ రేన్స్. అండ్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తే ఇక డైరెక్ట్గా మేబీ మన బ్యాడ్ బ్లడ్ బి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఇలాంటి టాక్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం, ఇంకా నాకు ఇంకా ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు